భారతదేశం అంటేనే మాన్సూన్స్. మాన్సూన్స్ అంటే భారతదేశం. అంటే ఋతుపవనాలు, భారతదేశాన్ని ఋతుపవన దేశం. నేను ఏ కంట్రీ ఆఫ్ మాన్సూన్స్ అని పిలుస్తాం మన పండగలని. ఆ ఋతుపవనాలు ఫెయిల్ అవుతే ఇండియా ఫెయిల్ అవుతుందండి. ఋతుపవనాలు ఫెయిల్ అయితే ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ విపత్కర పరిస్థితిని 2% పడిపోబోతుంది ఇరాన్ యుద్ధం వల్ల, ఆయిల్ గ్యాస్ కొరత వల్ల. ఇప్పుడు కరువు, వడగాల్పులు. సో మోడీకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అవ్వబోతుంది. కానీ ఎదుర్కోవాలి. ఇప్పటికీ మనకు ప్రాబ్లం ఏమి లేదు ఏది ఫుడ్ గ్రెయిన్స్కి, ఎందుకంటే వీ హ్యావ్ ఎనఫ్ బఫర్ స్టాక్ ఉంది. అంటే వచ్చే 2 సంవత్సరాలకి ఆల్మోస్ట్ 1 ఇయర్కి సరిపడా సఫిషియంట్ ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి. ఈవెన్ కరోనా కూడా 80 కోట్ల మందికి ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వగలిగే సత్తా ఉంది. ప్రపంచంలో అత్యధిక ఈ ఫుడ్ రీసోర్సెస్ మన సొంతం అనమాట ప్రస్తుతం. కానీ ఈ కరువు 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ వెళ్ళింది అనుకోండి, ప్రమాదంలో పడతాం. సో ఎక్స్పర్ట్స్ పడిపోతాయి, ఫుడ్ గ్రెయిన్స్ పడిపోతాయి, వ్యవసాయ ఉత్పత్తి పడిపోతుంది. ఇప్పుడు వడగాల్పులు. కాబట్టి ప్రజలు, ప్రభుత్వం ఇద్దరూ కలిసి దీన్ని ఎదుర్కోవాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ముఖ్యంగా ఎందుకంటే సూపర్ ఎల్నీనో అనేది ఆల్మోస్ట్ అనౌన్స్ అయిపోయింది. సూపర్ ఎల్నీనో కండిషన్స్ కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. మాన్సూన్స్ ఫెయిల్ అవ్వబోతున్నాయి, జూను లేట్ ఫెయిల్ కూడా అవ్వబోతున్నాయి. కొన్ని డ్రై స్పెల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది మాన్సూన్స్ వల్ల. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇండియా ఇమ్మీడియట్గా మోడీ గారు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఇరాన్ యుద్ధానికి ఎలా అయితే క్యాబినెట్ సమావేశపరిచారు, ఇమ్మీడియట్గా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఒకటి ఉంటుంది. అందులో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది. అది వెంటనే కన్విన్స్ చేసి ఎరువుల కొరతకే, కరువులు వస్తే ప్రత్యామ్నాయ పంటలు ఎలాగా, పీపుల్కి ఫుడ్ గ్రెయిన్స్ ఎలా సప్లై, వడగాల్పులు వస్తే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఉంటారు. ఆ కమిటీని వెంటనే ఫామ్ చేసి ఈ కరువుని, వడగాల్పులు అంటే ఈ వడగాల్పులు, కరువు కూడా ఈ డిజాస్టర్స్లోకి వస్తాయి. 9 రకాల డిజాస్టర్స్లో వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ కరువుని ఎలా ఎదుర్కోవాలి, వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, ఎకనామిక్ సిచ్యువేషన్, ద్రవ్యోల్బణం, ఫుడ్ రేట్లు ఇవన్నీ ఎలా ఎదుర్కోవాలి, అన్నిటి మీద సమగ్రంగా ముందే చర్చించి చేస్తే ఇది బెటర్ అనమాట. మనకి ఎలాగో కొన్ని వారాల్లో ఇది పరిస్థితి మొదలైపోతుంది. అదేది ఇప్పుడే మొదలైతే మనం చూస్తాండి, ఇక్కడ నుంచి పేపర్లో మనకు వచ్చేది వడగాల్పులు, కరువులే. విపత్కర పరిస్థితి ఇది. సూపర్ ఎల్నీనో అనేది ఇప్పుడు యుద్ధంలో పడిపోయే న్యూస్ అంతగా ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు. బట్ ఇట్ ఈస్ అ డేంజర్. నేచర్ ఈజ్ డూయింగ్ వార్ ఎగ్నెస్ట్ ఇండియా అనమాట. ఇప్పుడు తప్పదు. ప్రకృతి ఎన్ని ఇస్తుందో ప్రకృతిలో కూడా కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. దాన్ని మనం తట్టుకునే విధంగా మనం ఇప్పుడు ఇండియాని ప్రిపేర్ చేయవలసిన అవసరం ఇప్పుడు మోడీ గవర్నమెంట్కి ఎంతైనా ఉంది.